నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటా కూడా మెయిన్ రీజన్ ఈ ఎస్ఎన్ రెడ్డి, ఆయన చిన్న కొడుకు రామ్ చరణ్ రెడ్డి, ఆయన భార్య రాణి కుటుంబాన్ని మొత్తం నాశనం చేసి పడేశారు. అది డిఫరెంట్ ఫీలింగ్. ఎందుకంటే అమ్మాయిది ఏరియా కాదు. ఇక్కడికి ప్రతి ఇంటికి వెళ్ళిపోయి గోల్ చేస్తాం. అప్పులు వాళ్ళు కట్టేశారంట, 10 కోట్లు కట్టారంట. మరి 10 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదండి. మరి మేము కట్టిన డబ్బులు ఏమైనాయి? మా డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? బంగారం అందరి కలిపి పెట్టాం బంగారం. మా బంగారు డబ్బులు ఏం చేశారు? బ్యాంక్ ఆఫ్ బరోడా, మలిపూడి బ్యాంక్ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఆ బ్యాంక్ అకౌంట్లో ఒక్కొక్క అకౌంట్లో అందరికి మిక్సింగ్ బంగారం ఎవరు సపరేట్గా పెట్టాలి, అందరూ మిక్సింగ్లో పెట్టుకున్నాం. 2017లో ఎవరు బంగారం సపరేట్ చేసుకున్నాం. 2017 నుంచి స్కెచ్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఎవరి బంగారం సపరేట్ అయింది. ఎందుకంటే సుబ్బారెడ్డి కూడా 2017లో ఇటు ఫేక్ సంతకం పెట్టాడు. ఇటు సంతకం ఎస్ రెడ్డి అని పెట్టేది లక్ష్మణ్ రెడ్డి అని పెట్టాడు. మల్లిపూడి బ్యాంకులో కూడా నాకు ఇచ్చిన పొలానికి కూడా రవికుమార్ రేణుక అసలు అమ్మే బ్యాంక్ ఇప్పుడు రాలేదు. మళ్ళీ నా పేరు SNHV రెడ్డి అంట. నేను ఇప్పుడు బ్యాంక్ వెళ్ళా. అలాగా మళ్ళీ దాదాపు 4 పేర్లు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. దాదాపు ఇప్పుడు ఆయన తీసుకున్నదే మల్లిపూడి బ్యాంక్లో దాదాపు 40 lakhs దాకా అయింది. 40 lakhs అది కంపల్సరీ కట్టాలి. నేను ఎలా కడతాను? పొలం అమ్మి కట్టుకోవాలి. ఆ పొలం అమ్మినప్పుడు కూడా అడ్డు వచ్చేస్తున్నాడు. ఇంకా లాగేయాలని ఇంకేం దగ్గరే ఉంది. నీకు కావాల్సిన ప్రాపర్టీని వాళ్ళకి ఇచ్చేసుకున్నావు. నాకు సంబంధం లేని మ్యాటర్ అది. నీ ఇష్టం, ఇచ్చుకుంటే ఇచ్చుకో. కానీ నువ్వు చేసిన అప్పు కూడా నేను కట్టాలంటే నేను అమ్ముకొని కట్టుకోవాలి. ఎందుకు అడ్డు వస్తున్నావు? నువ్వు ఇంటికి అడ్డు వస్తున్నా అర్థం కావట్లా. నేనంటే అది నిజంగా ఇష్టం ఉండదండి. అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను నా డబ్బులతో ఫుడ్ తిన్నప్పుడు కూడా ఏడ్చేవాడు. నేను ఇప్పుడు నా ఇంట్లో 11 years ఉన్నాడు. ఎప్పుడైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాను అడగండి. ఆ బెడ్ల మీద ఒట్టేసారి చెప్పమని చెప్పు. ఎప్పుడైనా ఒక్కసారి హ్యాండ్లింగ్ చేశాను? ఒక్కసారైనా మ్యాన్ హ్యాండ్లింగ్. నా భార్యను కసురుకుందా అని ఏ టైంలో ఏం కావాలో ఉండేది. వాళ్ళు ఎరుక్కొట్టేశారు, మూడు పేడలు ఎరుక్కొట్టేశారు. ఎందుకంటే ఏది మా ఫ్రెండ్కి చెప్పాడు, సుబ్బరాయుడు చెప్పాడు, వాళ్ళిద్దరు కలిపి కొట్టేశారని. కొట్టి మైండ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారనే విషయం సుబ్బరాయుడు చెప్పాడు. ఈ ఎస్ఎన్ రెడ్డి అయినా సుబ్బరాయుడితో మా ఫోన్లో చెప్పాడు. రామ్ చరణ్ ఆయన భార్య ఇద్దరు కలిపి కొట్టారంట. ఆ రికార్డింగ్ నాకు పెట్టాడు సుబ్బారెడ్డి అన్నాడు. కొట్టారంట. సుబ్బారెడ్డి అన్నవాడు వెళ్ళి కూర్చోవాలి. కూర్చుని ఎస్ఎన్ రెడ్డి గారు తీసుకెళ్ళిపోయి గోపవరం తీసుకెళ్ళి జగ్గేడి సార్ ముందు కూర్చోబెడితే పని సెటిల్ అయిపోతుంది. నీకు క్లియర్గా మెన్షన్ చేశాను. నువ్వు డబ్బులు దేనికి ఇచ్చావు? మైండ్కి ఇచ్చావు. మరి రాయించుకుంటా మైండ్ రాయించుకో, లేదా మైండ్ క్యాన్సిల్ చేయించుకో. నాకు సంబంధం ఏంటి? చాలా హట్ అయిపోయాను. ప్రతి ఇది వచ్చి నన్ను చెప్పంటాడు, వచ్చి నన్ను రమ్మంటాడు. నేదుకు వస్తాను. నా సంబంధం ఏంటి? ఏంటి నన్ను యూజ్ అండ్ క్యారీ అనుకుంటున్నారు అంతే. ఇంట్లో 11 years ఉన్నాడు. ఒక పాముని నేను పాలు పూసి పెంచా 11 years. ఒక పాలు పూసి పెంచాను. అమ్మ కూడా నాకు ఎప్పుడు మనీ హెల్ప్ చేయలేదండి. అమ్మ నేనే ఇచ్చాను. ఎందుకంటే అమ్మ దగ్గరకు వస్తులోకి అమ్మకి పొలం నుంచి ₹1 లేదు. అప్పటికి అమ్మకి పంట ఏం పండేది కాదు. అప్పుడు దాకా పండేది. అమ్మకి ఎప్పుడైతే క్యాన్సర్ అటాక్ అయిందో పెద్దపరటమయ్య చేప చోరికి ఇచ్చారు పక్కన. సో అప్పటి నుంచి పొలం పంటతో మానేసింది. పొలం ఏం పండేది కాదు. పొలంలో ఏం పంట ఏం రావట్లేదు పొలంలో. సో అమ్మ కూడా అమ్మ నేనే ఇచ్చేవాడిని. నా దగ్గర ఉంటే డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యేది. ఏది మనీ లేదు కదా, ఇబ్బంది అవుతుంది. అమ్మ కూడా నేను నాకు ఒకవేళ 5,000 ఖర్చు అవుతే నేను 10,000 ఖర్చు అవుతే 5,000 చెప్పేవాడిని. హాఫ్ ఆఫ్ ది రేట్ చెప్పేవాడిని. ఫుల్ రేట్ ఇప్పుడు చెప్పేవాడిని కాదు. తిందేమో అని. చిన్నమయ్య కూడా బాగా అమ్మని తీసుకెళ్ళాడు, బాగా చూసుకున్నాడు. ఫస్ట్ చిన్నమయ్య మొత్తం తీసుకెళ్ళి 4 పని మనుషులను పెట్టి చిన్నమయ్య చాలా బాగా చూసుకున్నాడు. అమ్మను కూడా, మమ్మల్ని కూడా అక్కడ తీసుకెళ్ళిపోయాడు. మమ్మల్ని కూడా బాగా చూసుకున్నాడు కరోనా అప్పుడు కూడా. హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ అండి. మొత్తం డిస్టర్బ్ చేస్తారు.